హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రమణాని, మన రాసే ఛానల్ నుంచి. సో యథావిధిగా మనం ట్రూ ఈవెంట్స్ చాలా చెప్పుకుంటున్నాము. అలాగే ఇవాళ ఒక రియల్ అయిన ఇన్సిడెంట్ అనమాట. సో రియల్గా జరిగింది ఇది ఒక హోటల్లో. మా ఫ్రెండ్ చెప్పాడు అది క్లియర్గా. సో ఆ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడదాం. అది కొంచెం మీకు భయం వేస్తుంది, జాగ్రత్త. సో వీడియోలోకి వెళ్ళే ముందర ఖచ్చితంగా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కనుక షేర్ చేయండి. సో గంట సింబల్ మీద కొట్టండి, మీకు కొత్త కొత్త వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈరోజు వీడియోకి వెళ్ళే ముందర ఏమవుతుందంటే, యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక హోటల్లో నైట్ 12 o'clock ఏదో వర్క్ కంప్లీట్ చేసుకుని ఒక హోటల్లోకి వెళ్ళి అటు పడుకుంటే వాడి పేరు రాము అనమాట. సో మామూలుగా వెళ్ళాడు, కీస్ ఓపెన్ చేశాడు, అలా చెప్పులు అలా అటు పెట్టి బాత్రూంలోకి వెళ్ళి మొహం అది కడుక్కొని కాలకృత్యాలు చూసుకుని నైట్ అప్పుడు 11:30 అవుతుంది. ఆ హోటల్లో ఏదో కొంచెం డిన్నర్ ఏదో ఫస్ట్ స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్కి ఇస్తారు, తెచ్చుకున్నాడు. సో తెచ్చుకుని అలా ముందరికి అడిగేస్తుంటే సడన్గా అని సౌండ్ వచ్చింది. వాడు సౌండ్ భ్రమేమో అనుకున్నాడు, లేకపోతే ఆ ముందర రోజు రాత్రి సరిగా నిద్ర లేదు, వర్క్లో నిమగ్నం అయిపోయి ఫస్ట్ టైం కేర్ చేయలేదు. అలా 2 అడుగులు ముందరికి అలా వేసాడు. మళ్ళీ అదే నవ్వు అని వచ్చింది. సట్మని వెనక్కి తిరిగాడు. ఈసారి మాత్రం రెండోసారి ఖచ్చితంగా ఆ సౌండ్ అతను విన్నట్టు అనిపించింది. అతని పేరు రాము. ఎవరది అన్నాడు. అనగానే ఇమ్మీడియట్గా రాము అంది. షాక్. ఇతను ఏమనుకున్నాడంటే, ఇతని హోటల్లోకి తెలుసున్న ఫ్రెండ్సే వచ్చి దాంకుని ఇతని హేళన పట్టిస్తున్నారేమో అనుకుని, నాకు అర్థమైందిలే, బయటకు వచ్చేసేయండి, నాకు అర్థమైందిలే అని చెప్పాడు. ఎవరో రండి ఆట పట్టిస్తున్నారు, రండి అన్నాడు. అంటే మళ్ళీ రాము అంది. అరే రారా బాబు, నాకు అర్థమైందని చెప్తుంటే మళ్ళీ అరుస్తావు, ఎవరదే అన్నాడు. మళ్ళీ గట్టిగా నవ్వింది. కంటిన్యూస్ నవ్వు వచ్చింది. వీడికి షాక్. మధ్య కింద చూశాడు, బీరువాలు ఎతికాడు. హోటల్ అంటే పెద్ద మన ఇంట్లో హాలు కిచెన్లు అవి ఉండవు కదా, దాక్కోవడానికి ఉండదు. ఒక రూము, పార్టీషన్ ఉంటుంది, ఒక బాత్రూమ్ అంతే. ఆ బాత్రూంలోకి ఆల్రెడీ వేస్తే అక్కడ ఎవరు లేరు. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి తలుపు తీసి మొత్తం చెక్ చేస్తే అంత నార్మల్గానే ఉంది. సరే ఇక స్విగ్గీలోతున్నది వదిలేసాడు, భయంతో వదిలేసే పడుకున్నాడు. పడుకోగానే రాము అన్నది. ఇతనికి మాత్రం ఇంకా హార్ట్ బీట్ మామూలుగా పెరగల, చెమట్లు. ఎవరది అని ఆయన ధైర్యం తెచ్చుకుని అంటే మళ్ళీ అదే నవ్వు సౌండ్ వచ్చింది. ఇంకేం చేయాలో తెలియక మ్యూజిక్, తన మొబైల్లో మ్యూజిక్ ఆన్ చేసి గట్టిగా పెట్టాడు. సో పెట్టి మార్నింగ్ 5:30 దాకా నిద్రపోలేదు. ఆ భయం అట్మాస్ఫియర్ని భరించాడు తను అలాగా. నెక్స్ట్ రోజు మా అందరికీ ఫోన్లు చేసి ఆ హోటల్ ఇమ్మీడియట్గా ఖాళీ చేసేసి బయటకు వచ్చేది. బాంబేలో జరిగింది ఇన్సిడెంట్. హోటల్ మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ చేశాడు లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అతను అటు తిరిగి పడుకుంటే వెనకాల ఫుడ్ స్టెప్స్ వచ్చాయంట, అతని దగ్గరగా వస్తున్నట్టు. ఇతనే ఉంటుంటే నిద్ర లేదు, ఇది ఏదైనా బ్రెయిన్లో ఇల్యూజనా, ఒక రోగమా అని కూడా అనుకున్నాడు. సట్మని వెనక్కి తిరిగి చూస్తే కూడా ఎవరు లేదు. మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ పక్కెక్కినట్టు తను ఫీల్ అయ్యాడు. చూస్తే ఎవరు ఉండట్లే. సో ఆ ఇన్సిడెంట్ చాలా భయంకరంగా అయింది. అండ్ ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పరా, ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అయ్యింది. నేను ఫస్ట్ టైం ఎప్పుడు నమ్మేవాడిని కాదు, కానీ ఇన్సిడెంట్ మాత్రం మరి నేను నమ్ముతున్నాను. నేను విన్నాను, నా వాయిసెస్ క్లియర్గా విన్నాను. నా పేరు ఎలా తెలుసో అర్థం కావట్లేదు. సో అది ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తాను. దయచేసి నచ్చితే షేర్ చేయండి, లైక్ బటన్ మీద కొట్టండి. సబ్స్క్రిప్షన్స్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్, అసలు రావట్లేదు, 48 దగ్గర ఆగిపోయినాయి. మీ అందరూ నన్ను సపోర్ట్ చేయాలి. సబ్స్క్రిప్షన్ బటన్ మీద కొట్టండి. మీకు ఏ మనీ అవో, జస్ట్ ఒక ప్యాషన్, నేనంటే ఒక కైండ్నెస్. కైండ్లీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.